ఎప్పుడైనా గమనించారా? వర్షం పడితే వాతావరణం బాగోలేదంటాము. ఎండ ఎక్కువైతే వాతావరణం తట్టుకోలేనిది అంటాము. కానీ ఎప్పుడైనా ఇలా అనుకున్నామా? నేను మారితే వాతావరణమే నా పక్షాన మారుతుంది అని. ఈరోజు నేను చెప్పబోయే కథ పరిస్థితులను తిట్టకుండా తనను తాను మార్చుకున్న ఒక యువకుడి కథ. ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే అబ్బాయి ఉండేవాడు. పేద కుటుంబం, అతి తెలివైన వాడు కాదు. కానీ లక్ష్యం కలవాడు. ప్రతిరోజు 5 గంటలకు లేచి మట్టి రోడ్డు మీద పరిగెత్తేవాడు. ఏ వాతావరణంలో అయినా సరే, ఎండ, వాన, చలి, వర్షం అని లెక్క చేయకుండా పరిగెత్తేవాడు. అందరూ చూసి నవ్వేవారు. ఒకరోజు భయంకరమైన వర్షం. రాహుల్ తల్లి ఈరోజు బయటికి వెళ్ళొద్దు అని చెప్పగా, వాతావరణం ఇలా ఉంది అని నేను భయపడి ఇలాగే ఉంటే నా జీవితం సరిగా ప్రారంభం కాకపోవచ్చు అని రాహుల్ సమాధానం ఇచ్చాడు. కొన్ని రోజులకు రాహుల్ నగరానికి వెళ్ళాడు చదువుకోవడానికి. అక్కడ వాతావరణం తన జీవితాన్ని కఠినతరం చేశాయి. అవమానాలు, నిరాకరణలు, డబ్బు సమస్యలు, ఒంటరితనం, విఫలాలు ఇవన్నీ మొదలయ్యాయి తన జీవితంలో. చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ 3 సార్లు కూడా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. స్నేహితులు నీ వల్ల కాదు, ఊరికి వెళ్ళిపో అని హేళన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు రాహుల్కి అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. నిన్ను నువ్వు మార్చుకోకపోతే నీ జీవితం ఎప్పుడూ మారదు అని. ఇక నుంచి ఫిర్యాదు కాదు, పోరాటమే అని నిశ్చయించుకున్న రాహుల్ మార్పును కోరుకున్నాడు. రోజుకు 10-12 గంటల చదువు. నో పార్టీస్. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కష్టపడ్డాడు చాలా. చివరికి ఒక మంచి ఉద్యోగాన్ని సాధించాడు. అప్పటి వరకు హేళన చేసిన వాళ్ళు నువ్వు సూపర్ రా అని పొగిడారు. కానీ మళ్ళీ రాహుల్ జీవితంలో చీకటి మబ్బులు కమ్ముకున్నాయి. ఏమైందో తెలియాలి అంటే పార్ట్ 2 చూడండి.